హలో అండి. నా పేరు జ్యోతి. ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం ఇండోర్‌లో రబ్బర్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఆహ్, నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా చాలా ఉంటాయి. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. దీని మీద చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. ఏంటంటే వీడియోస్ చూశాననమాట. ఇలా కట్ చేస్తే పక్క నుంచి ఇంకో బ్రాంచ్ వస్తుందని. వచ్చింది కానీ దానికున్న పెద్ద లీవ్స్ తగ్గిపోయి ఇలా చిన్నగా అయిపోయాయి. ఐయామ్ సో సారీ. తర్వాత దాన్ని ఇలా కట్ చేసి మళ్ళీ దాన్ని రీగ్రో చేసుకోవచ్చని చెప్పారు. ఇది యాక్చువల్‌గా దీని మీద ఉండిందనమాట. నేను కట్ చేయకముందు ఇక్కడ ఉండింది. కట్ చేసి దాన్ని మళ్ళీ ఇలా పెట్టేసాననమాట. లక్కీగా కొన్ని రోజుల తర్వాత చూస్తే స్లోగా చూపిస్తాను మీకు. దీనికి కూడా చక్కగా రూట్స్ వచ్చేసాయి. ఇదిగోండి చక్కగా రూట్స్ వచ్చేసి పెరిగిపోతుందన్నమాట. ఈ కటింగ్ కూడా సర్వైవ్ అయిపోయింది. అంతేకాకుండా నాకు ఈ లీఫ్ పక్కన ఉండిందనమాట. సో ఏంటో కిందకి ఇలా యాలబడిపోయి ఉండింది. నాకు ఎలాగో ఇది వేలాడిపోయింది, సర్వైవ్ అవుతుందో లేదో అనుకొని తీసేసి మళ్ళీ పాడైబుద్ధి కాలేదనమాట. అందుకని దాన్ని కూడా ఇందులో పెట్టేసేసరికి ఇదిగోండి సింగిల్ లీఫ్కి ఇక్కడి నుంచి కట్ చేసిన సింగిల్ లీఫ్కి కూడా ఇలా చక్కగా రూట్స్ వచ్చేసాయి. దీన్ని బట్టి తెలుస్తుంది ఇది ఎంత స్ట్రాంగ్ ప్లాంటో. జస్ట్ లీఫ్ కూడా సర్వైవ్ అయిపోయిందండి. చాలా అమేజింగ్గా అనిపిస్తుంటుంది కొత్తవి నేర్చుకున్నప్పుడు. ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. బట్ లక్కీగా ఇది సర్వైవ్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అనుకున్నాను. నాకు ఇది చాలా చాలా ఇష్టమైన ప్లాంట్. దీని కలరు అదేంటో చాలా ముద్దుగా అనిపిస్తుంది. కొత్త లీఫ్ కూడా అబౌట్ టు కమ్ అనమాట. సో ఇవి రెండండి నా దగ్గర ఉన్న రబ్బర్ ప్లాంట్స్. అండ్ చూసారా నా సాయిల్ ఇది వరకు వీడియోలో చెప్పినట్టు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అండ్ నేను వీక్లీ వింటర్లో అయితే వన్స్ ఇస్తాను వాటర్. నేనేం చేస్తానంటే ట్యాప్ ఫిల్ చేసేసి కిచెన్ సింక్లో ఇవి ఇలా డిప్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను. బాగా అబ్జర్వ్ అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేస్తాను అనమాట. సో వీక్లీ వన్స్ ఇస్తాను వింటర్లో వాటర్. సమ్మర్లో అయితే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇస్తాను, డిపెండింగ్ ఆన్ హౌ డ్రై ద soil is. Thank you so much for watching.